హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, మైథిలి డెలివరీ అయిన తర్వాత బిడ్డని వెతుక్కుంటూ స్పృహలోకి వస్తుంటుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 84. నిదానంగా స్పృహలోకి వస్తున్న మైథిలి బెడ్ మీద బిడ్డని వెతుక్కుంటూ బిడ్డ చేతికి తగలకపోయేసరికి కళ్ళు తెరిచి పక్కన చూసుకొని బిడ్డ లేకపోవడం చూసి కంగారు పడుతూ బిడ్డ ఏడి అని అనుకుంటుండగానే నర్స్ మైథిలి స్పృహలోకి రావడం చూసి డాక్టర్ని పిలవడానికి వెళ్తుంది. మైథిలి ఆతృతగా బిడ్డని వెతుక్కుంటూ పక్కన ఉన్న ఉయ్యాల కూడా ఖాళీగా ఉండటం చూసి ఇంకా కంగారు పడుతూ బిడ్డ ఎక్కడా అని అనుకుంటుండగా హాయ్ మైథిలి అంటూ డాక్టర్ రమాదేవి అక్కడికి వస్తుంది. డాక్టర్, నా బిడ్డ ఎక్కడ కనిపించడం లేదేంటి అని అడుగుతుంది తల్లి మమకారంతో. మైథిలి ప్లీజ్ కమాన్, ఆ బిడ్డ నీ బిడ్డ కాదని నిజాన్ని గుర్తుపెట్టుకో అంటుంది డాక్టర్. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఓకే డాక్టర్, ఆ బిడ్డ నా బిడ్డ కాదు, కానీ పుట్టిన బిడ్డ ఎక్కడ ఉంది? పుట్టింది ఆడపిల్ల మగపిల్లాడా? బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా అని బిడ్డ మీద మమకారంతో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నీకు పుట్టింది మగబిడ్డ, బాబు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు అని అంటుంది. కళ్యాణ్ అనుకున్నట్టుగానే నాకు బాబు పుట్టాడా అని సంతోషపడుతూ మరి బాబు ఎక్కడ డాక్టర్ అని అడుగుతుంది ఆశగా. బాబుని కళ్యాణ్ తీసుకెళ్లాడు మైథిలి అని అంటుంది. ఆ మాటకి మైథిలి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ అదేంటి డాక్టర్, బాబుని అప్పుడే తీసుకెళ్లడం ఏంటి అని అడుగుతుంది. బాబు వాళ్ళ బాబు కదా మైథిలి, అందుకే తీసుకెళ్లారు అంటుంది. కానీ నేను ఒక్కసారి కూడా బాబుని చూడలేదు కదా డాక్టర్ అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. సరోగసి మదర్ బిడ్డని చూడకూడదు మైథిలి అంటుంది డాక్టర్. ఒక్కసారి కూడా బిడ్డని చూడకుండా ఎలా ఉంటాను అంటుంది మైథిలి బాధపడుతూ. మైథిలి ప్లీజ్, ఇవన్నీ ఒప్పుకున్న తర్వాతే నువ్వు బిడ్డని కంటానికి ఒప్పుకున్నావు. ఇప్పుడు నువ్వు ఇలా బిడ్డ గురించి ఆలోచించడం మంచిది కాదు. అది నీ బిడ్డ కాదు, పరాయి వాళ్ళ బిడ్డ. దిస్ ఈజ్ ట్రూ, అది మర్చిపోకు అంటుంది. కానీ మైథిలి ఆ విషయాన్ని తట్టుకోలేక కన్నీటి రూపంలో విలవిలలాడుతుంటుంది. ఈలోపుగా రాజేశ్వరి, సూర్య కూడా వస్తారు. బాబు గురించి ఏడుస్తుంది, మీ కూతురికి కాస్త నచ్చ చెప్పండి అని డాక్టర్ చెప్పి వెళ్తుంది. మైథిలి ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక బాధపడుతూ అమ్మా, నాకొక్కసారి బాబుని చూడాలనుంది, వాణ్ణి ఒక్కసారి చూపించమని కళ్యాణ్కి చెప్పమ్మా అని అంటుంది. నువ్వు ఇలా అడిగితే ఎలాగమ్మా? కడుపులో మోసేటప్పుడే బిడ్డ మీద మమకారం పెంచుకోవద్దని చెప్పాను. ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావో అంటూ కూతురు కన్నీళ్ళు తుడుస్తుంది. నేను కూడా పుట్టే బిడ్డ మీద మమకారం పెంచుకోవద్దని అనుకున్నానమ్మా, కానీ అది నా వల్ల కాలేదు. బహుశా అందరి తల్లులకు ఇలాగే ఉంటుందేమో అని ఏడుస్తుంటుంది మైథిలి. బాలింతలు ఇలా ఏడవకూడదు మైథిలి అని కూతుర్ని ఓదారుస్తుంటుంది రాజేశ్వరి. సూర్య కూడా వాళ్ళ అక్క బాధని చూడలేకపోతుంటాడు. ఐశ్వర్య నిలయంలో రాములమ్మ బాబుకి స్నానం చేయించి కళ్యాణ్ చేతిలో పెడుతుంది. కళ్యాణ్ ఏడుస్తున్న కొడుకుని చూస్తూ ఓ నాన్న ఏడవకురా, నువ్వు ఏడుస్తే ఈ డాడీ ప్రాణం తట్టుకోలేదురా అంటూ బాబుని ఆడిస్తూ మెత్తని టవల్తో ఒళ్ళు తుడుస్తుంటాడు. కొద్దిసేపటికి రాములమ్మ సహాయంతో పిల్లాడికి సాంబ్రాన్ పొగ పట్టి పౌడర్ వేస్తుంటాడు. ఆ కబోర్డ్లో బాబు బట్టలు ఉన్నాయి, వాటిలో ఒక డ్రెస్ తీసుకురావులమ్మా అంటాడు. అలాగే బాబుగారు అని రాములమ్మ ఒక డ్రెస్ తీసుకొచ్చి బాబులాగానే బాబు బట్టలు కూడా చాలా బాగున్నాయి బాబుగారు అంటుంది. మరి నా కొడుకు వేసుకునే డ్రెస్సెస్ వేల ఖరీదులో అందంగా ఉండాలి అంటూ డ్రెస్ వేయటం పూర్తి చేసి చూసావా ఈ డ్రెస్సులో నా బాబు ఎంత అందంగా ఉన్నాడో అని బాబుని ముద్దాడి కొద్దిసేపటికి పాల బాటిల్తో పాలు పట్టి నిద్రపుచ్చుతుంటాడు. రావులమ్మ ఆ తండ్రి కొడుకు వైపు అభిమానంగా చూస్తూ మీ మధ్య మైథిలి మేడం కూడా ఉంటే ఎంత బాగుండేదో అని మనసులో అనుకుంటుంది. మరొక రూమ్లో అనసూరం గారు అర్జున్తో మాట్లాడుతూ భుజంగరావు సెక్యూరిటీని కొట్టి పారిపోయాడని తెలిసినప్పుడే నేను వాడి గురించి భయపడ్డాను అర్జున్. అందుకే మైథిలి డెలివరీ కూడా ఇంట్లోనే జరిపించమని అడిగాను.
కానీ దానికి డాక్టర్ ఒప్పుకోలేదు. ఇంతకీ ఆ భుజంగరావు చచ్చాడా బతికాడా అనేది తెలియడం లేదు అని అంటుంది. అక్కడి నుంచి లారీతో పడ్డాడంటే వాడిక చచ్చినట్టే అమ్మమ్మగారు. కాకపోతే వాడు రౌడీలతో వచ్చాడంటే ఈ కుట్ర వెనుక ఈశ్వర్ కూడా ఉన్నాడని నా అనుమానం అంటాడు అర్జున్. అయ్యుండొచ్చు అర్జున్. వాళ్ళని ఇంట్లో బంధించాం కానీ వాళ్ళ సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకునే విషయం మర్చిపోయాము అని అంటుండగా, ఒరే అర్జున్, ఇక్కడ ఉన్నావా? నీకోసమే వెతుకుతున్నాను అంటూ కళ్యాణ్ అక్కడికి వస్తాడు. బాబు పడుకున్నాడా కళ్యాణ్ అని అడుగుతుంది అనసూయం గారు. ఇప్పుడే ఆకలి ఏడుస్తుంటే పాలు పట్టించి పడుకోబెట్టాను గ్రాని. కానీ గ్రాని వాడు ఏడుపు మొదలు పెడితే అస్సలు ఆపడం లేదు. నన్ను 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు అంటాడు కళ్యాణ్. అప్పుడే ఏమైందిరా? పసిపిల్లని పెంచడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? కన్నతల్లి లేకుండా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నీకు ముందు ముందు తెలుస్తుందిలే అంటాడు అర్జున్. ఎంత కష్టమైనా ఆ బాధ నేను పడి నా బాబుని అల్లారి ముద్దుగా పెంచుకుంటాను కానీ ఒకసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వద్దాం పదా అర్జున్ అంటాడు కళ్యాణ్. అర్జున్ ఆశ్చర్యపోతూ పోలీస్ స్టేషన్కి ఎందుకురా అని అడుగుతాడు. అదేరా, మమ్మల్ని చంపాలనుకొని వాడెవడో లారీతో వచ్చి యాక్సిడెంట్ చేశాడు కదా, అసలు వాడు ఎవడో తెలుసుకోవాలి. అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి గురించి కంప్లైంట్ ఇద్దాము అంటాడు. కంప్లైంట్ అనగానే అనసూయం గారు కాస్త భయపడుతుంటుంది. అర్జున్ కూడా కాస్త కంగారు పడుతూ, వాడు లోయలో పడి చచ్చాక ఇక ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు కళ్యాణ్ అని అడుగుతాడు. వాడు లోయలో పడ్డాడు కానీ చచ్చాడో లేదో ఖచ్చితంగా తెలియదు కదా. అయినా మమ్మల్ని చంపాలని చూసిన వాడు ఎవడో తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు కూడా మైథిలిని కిడ్నాప్ చేశారు. వీడికి వాళ్ళకి ఏదైనా సంబంధం ఉందా? అసలు వాళ్ళు ఎవరో వీడెవడో ఇవన్నీ తెలియాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఒకటే మార్గం అంటాడు కళ్యాణ్. అర్జున్ కంగారుగా అనసూయం గారి వైపు చూస్తాడు. పోలీస్ కంప్లైంట్ వద్దు అన్నట్టుగా అనసూయం గారు అడ్డంగా తల ఊపుతుంది. ఇద్దరం కలిసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వద్దాం పదా అర్జున్ అంటూ కళ్యాణ్ తొందర పెడతాడు. ఆగు కళ్యాణ్, ఇప్పుడు కేసులు కంప్లైంట్ లాంటివి ఏమీ వద్దు. బాబు బారసాల ఫంక్షన్ అయిపోయే వరకు నువ్వు ఇలాంటివి ఏవి పెట్టుకోకు. ఏదైనా ఉంటే ఫంక్షన్ తర్వాత చూద్దాం అంటాడు అర్జున్. అదేమిట్రా, ఫంక్షన్ వరకు ఎందుకు ఆగాలి? అప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన మనుషులు ఎవరైనా బాబుకి ప్రమాదం కలిగిస్తే ఇంకేమైనా ఉందా? వీల్లేదు. బాబుకి ప్రమాదం అనే ఆలోచన కూడా నేను తట్టుకోలేను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అంటాడు మొండిగా. అనసూయం గారు కోపం తెచ్చుకుంటూ, చెప్పేది విని కళ్యాణ్, కేసులు పోలీసులను తిరగడం నాకు ఇష్టం లేదు. బాబుకి ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడదాం కానీ పోలీస్ కంప్లైంట్ వద్దు. అర్జున్ అన్నట్టు ఫంక్షన్ అయిపోయే వరకు ఈ కేసులు పెట్టే విషయం గురించి మర్చిపో అని సీరియస్గా చెప్పి వెళ్తుంది. కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, గ్రాని ఏమిట్రా ఒకేసారి అంత సీరియస్ అవుతుంది అని అడుగుతాడు. ఏమో తెలీదు, నువ్వు ఇక ఆ విషయాల గురించి వదిలేసి బాబుని చూసుకో అని చెప్పి వెళ్తుంటాడు అర్జున్. ఏంటో వీళ్ళిద్దరి ఈ మధ్య దేని గురించో టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు అని ఆలోచిస్తుంటాడు కళ్యాణ్. అర్జున్ కింద అనసూయం గారి దగ్గరకు వెళ్ళేసరికి హాస్పిటల్లో ఉన్న మైథిలి దగ్గర నుంచి అనసూయం గారి సెల్కి కాల్ వస్తుంటుంది. అనసూయం గారు ఆ కాల్ని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, మైథిలి ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ మైథిలి అంటుంది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతూ, నాకు ఒక్కసారి బాబుని చూడాలనుంది అమ్మమ్మ గారు. కళ్యాణ్కి నచ్చ చెప్పి బాబుని నాకు ఒక్కసారి చూపించరా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. మైథిలి అలా అడిగేసరికి అనసూయం గారు చలించిపోతూ, అమ్మ మైథిలి, నువ్వు బాబుని చూసిన దగ్గర నుంచి నీకు బాబు మీద ఆప్యాయత పెరుగుతుంది కానీ తగ్గదమ్మా. మేము బాబుని జాగ్రత్తగా చూసుకుంటాము. నువ్వు బాబు గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమ్మా అని అంటుంది. అర్జున్ కూడా మైథిలి గురించి బాధపడుతూ ఆ మాటలు వింటుంటాడు. ప్లీజ్ అమ్మగారు, మీరు కూడా అలా మాట్లాడకండి. బాబు మీద నేను ప్రేమను పెంచుకోవడం నా తప్పే. కానీ ఈ ఒక్కసారి నన్ను క్షమించి బాబుని చూపించండి. ఇంకెప్పుడు బాబు గురించి అడగను అని మాట్లాడుతుంటే కళ్యాణ్ కోపంగా వాళ్ళ గ్రాని దగ్గర నుంచి ఫోన్ అందుకొని, ఏంటి మైథిలి ఇదంతా? బాబు గురించి ఎందుకు అడుగుతున్నావు?
బాబుకి నీకు ఎలాంటి సంబంధం లేదని నీకు తెలీదా అంటాడు ఆవేశంగా. ప్లీజ్ కళ్యాణ్, ఒక్కసారి బాబుని చూస్తే నాకు బాబుని చూడాలని యావత్ తగ్గిపోవచ్చు. ఇంకెప్పుడు అడగను కళ్యాణ్, ఒకే ఒక్కసారి బాబుని చూపించి వెళ్ళు అని బతిమిలాడుతుంటే, షటప్ మైథిలి, నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా నా బాబుని నీకు చూపించడం అనేది ఎప్పటికీ జరగదు. బాబుకి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకొకసారి బాబు కోసం ఇలా ఫోన్ చేస్తే ఊరుకోను అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అనసూయం గారు మైథిలి బాధని అర్థం చేసుకొని ఫీల్ అవుతూ, పాపం రా మైథిలి, బాబు కోసం ఆ తల్లి మనసు అల్లాడిపోతుంది. ఒక్కసారి బాబుని చూపిద్దాం కళ్యాణ్ అని అంటుంది. ఎవరు గ్రాని తల్లి? నా కొడుక్కి తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆ రౌడీల గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దన్నారు. మీ మాట విని ఊరుకున్నాను. కానీ నా బాబు విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినను. దయచేసి బాబుని మైథిలికి చూపించే విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకండి అని అర్జున్ అనసూయం గారి వైపు సీరియస్గా చూసి వెళ్తాడు. కానీ ఈ ఇద్దరు మైథిలి గురించి బాధపడుతుంటారు. ఇక్కడ మైథిలి బాబు గురించి అల్లాడిపోతూ ఏడుస్తుంటుంది. ఫోన్లో మోహన్ మైథిలిని ఓదారుస్తూ, ఏంటి మైథిలి ఇది? వాళ్ళ బాబు కోసం నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? ఆ బాబు నీ బాబు కాదు మైథిలి. కాస్త గుండె నిబ్బరం చేసుకొని బాబు నీ వాడు కాదని నిజాన్ని భరిస్తూ బాధని తగ్గించుకోవడానికి ప్రయత్నించు అంటాడు. నా వల్ల కావట్లేదు మోహన్. బాబు నా సొంతం కాదని నా మనసుకి ఎన్నోసార్లు సర్ది చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ బాబుని చూడాలనే ఆశ క్షణం క్షణం పెరిగిపోతుంది కానీ తగ్గటం లేదు అని ఏడుస్తుంటుంది. మైథిలిని చూసి మోహన్ కూడా బాధపడుతూ, మైథిలి అక్కడ ఉంటే అలాగే బాధపడుతుంది. తను త్వరగా ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటాడు. ఇలా 4 రోజుల తర్వాత మైథిలి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది. మెడలో ఉన్న మంగళసూత్రాలు తీసి పక్కకు వేసి బాబు గురించి తలుచుకుంటూ ఏడుస్తుండగా ఉయ్యాల్లో పడుకున్న చంద్రిక పాప ఆకలితో ఏడుస్తుంటుంది. పాపని తీసుకుందామని దగ్గరికి వెళ్ళబోతుండగా చంద్రిక వచ్చి పాపని ఎత్తుకొని, అయ్యో పాపకి ఆకలి అవుతుంది అని అనుకొని తన బెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటుంది. ఆ తల్లి కూతురు చూసి తనకు ఆ అదృష్టం లేనందుకు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తుంటుంది. కొద్దిసేపటికి పాప తల్లిపాలు తాగి బోసినవ్వులు చిందిస్తూ ఆడుతుంటే చంద్రికతో పాటు మైథిలి కూడా పాప నవ్వులు చూసి సంతోషపడుతుంటుంది. వాళ్ళ మధ్యకి సూర్య కూడా వచ్చి పాపని ఆడిస్తూ, మీ పాపకి వీళ్ళ డాడీ పోలికలు వస్తే మైథిలి అక్కకు పుట్టిన బాబుకి మాత్రం అక్క పోలికలు వచ్చాయి. బాబు అచ్చం అక్కలాగే ఉన్నాడు అని మాట్లాడుతూ పాపని ఆడిస్తుంటాడు. ఆ మాటలు వినగానే మైథిలికి బాబు మీద ఇంకా ఆశ పుడుతూ, నువ్వు చెప్పేది నిజమేనా సూర్య? బాబుకి నా పోలికలే వచ్చాయా? నాలాగే ఉన్నాడా అని ఆశగా అడుగుతుంటుంది. అవునక్క, బాబుని నేను చూశాను కదా, బాబు అచ్చం నీలాగానే ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు అని అంటుండగా, సూర్య అని కోపంగా అరుస్తూ రాజేశ్వరి గారు అక్కడికి వచ్చి, ఆ బాబు గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా అని అడుగుతుంది. సారీ అమ్మా, మర్చిపోయాను అంటాడు సూర్య మైథిలి వైపు బాధగా చూస్తూ. అమ్మ మైథిలి, నేను చంద్రిక పాపకి స్నానం చేస్తుంటాము. స్టవ్ మీద కూర పెట్టాను, కొంచెం వెళ్ళి చూడమ్మా అంటుంది. అలాగేనమ్మా అని మైథిలి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి సూర్య నెత్తి మీద ఒకటిచ్చి, అక్క అసలే బాబు గురించి బాధపడుతుంటే బాబు పోలికల గురించి అక్క ముందు మాట్లాడతావేంటి అంటూ కోపడుతుంది. ఇంకెప్పుడు మాట్లాడనమ్మా, నిజంగా మర్చిపోయాను అంటాడు సూర్య. కిచెన్లో మైథిలి కూర కలుపుతూ, బాబుకి నా పోలికలు వచ్చాయని సూర్య చెప్తున్నాడు, నిజంగానే బాబు నాలాగా ఉన్నాడా అని అనుకొని ఆలోచిస్తుంటుంది. కొద్దిసేపటికి రాజేశ్వరి చంద్రిక కలిసి పాపకి స్నానం చేయిస్తుంటే సూర్య రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారని మైథిలి గమనించి ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చి ఆటో ఎక్కుతుంది. కొద్దిసేపటికి ఆ ఆటో ఐశ్వర్య నిలయం ముందు ఆగుతుంది. ఆటో దిగి ఆశగా లోపలికి వెళ్తుంటుంది. సెక్యూరిటీ కూడా తనని చూసి మామూలుగానే గేట్ తీసి, నమస్కారం మేడం అంటాడు. నమస్తే, అమ్మమ్మ గారు లోపల ఉన్నారా అని అడుగుతుంది. ఉన్నారు మేడం అంటాడు సెక్యూరిటీ. అమ్మమ్మ గారిని బతిమిలాడైనా బాబుని చూడాలి,
అని అనుకుంటూ ఆశగా లోపలికి వెళ్తుంటుంది. నిలయంలోకి అడుగు పెట్టగానే పైన రూమ్లో నుంచి బాబు ఏడుపు వినిపిస్తుంటుంది. బాబు ఏడుపు వింటూ ఆశగా పైనున్న కళ్యాణ్ రూమ్ వైపు చూస్తుంటుంది. కళ్యాణ్ ఏడుస్తున్న బాబుకి పాలు పట్టిస్తూ ఏడవకుండా పాలు తాగురా నాన్న అని బుజ్జగిస్తుంటాడు. బాబు ఏడుపు విని మైథిలి ఆశగా పైకి వెళ్ళబోతుండగా అమ్మ మైథిలి అని పిలుస్తుంది అనసూయం గారు అక్కడికి వస్తూ. మైథిలి వెనుకకు తిరిగి చూసి అమ్మమ్మ గారు బాబుని ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను, ప్లీజ్ కాదనకండి అంటుంది రిక్వెస్ట్గా. మైథిలి మాటలు కళ్యాణ్కి వినిపించి బాబుని పక్కనే ఉన్న రాములమ్మకిచ్చి బాబుతో ఇక్కడే ఉండు రావులమ్మ, బయటికి రాకు అని చెప్పి రూమ్లో నుంచి బయటికి వస్తుంటాడు. మైథిలిని చూసి అనసూయం గారు బాధపడుతూ కళ్యాణ్ చూస్తే ఊరుకోడమ్మా, బాబుని నీకు అస్సలు చూపించొద్దని చెప్తున్నాడు అని మాట్లాడుతుంటే ఏమైనా కానివ్వండి, నేను బాబుని చూసే వెళ్తాను అని మొండిగా పైకి వెళ్ళబోతుంటుంది మైథిలి. ఆ మరుక్షణమే అక్కడే ఆగు మైథిలి అని కళ్యాణ్ గొంతు కోపంగా వినిపిస్తుంది. మైథిలి ఆగి పైకి చూసేసరికి కళ్యాణ్ తన్ని కోపంగా చూస్తూ కిందికి దిగి ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడుగుతాడు. బాబు ఎలా ఉన్నాడో చూడాలనిపిస్తుంది కళ్యాణ్. బాబుని చూసి నా చేతులతో ఒక్కసారి ఎత్తుకొని ముద్దాడి వెంటనే నీకు బాబుని ఇచ్చేసి వెళ్ళిపోతాను అంటుంది. ముందు మా ఐశ్వర్య నీళ్ళ నుంచి వెళ్ళిపో మైథిలి, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు కోపంగా. ప్లీజ్ కళ్యాణ్, బాబు ఎలా ఉన్నాడో చూడాలని ఆశగా ఉంది, నాకు బాబుని చూపించు కళ్యాణ్ అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. చూపించనని చెప్పాను కదా, బాబు నాకు మాత్రమే కొడుకు, నీకు కాదు, నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. బాబు నీ కొడుకే కళ్యాణ్, ఆ బాబు మీద నాకు ఎలాంటి అధికారం లేదని నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ కళ్యాణ్, ఒక్కసారి బాబుని చూసి వెళ్ళిపోతాను, దయచేసి ఒప్పుకో అని చేతులు జోడించి అడుగుతుంది. అనసూయం గారు కూడా మైథిలి పరిస్థితి చూసి బాధపడుతుంటుంది. ఇలా చేతులు జోడించి అడిగితే నీ మీద జాలిపడి ఒప్పుకుంటాననుకుంటున్నావా? నెవ్వర్. బాబుని నీకు చూపించడం అనేది జరగదు. మర్యాదగా మా ఐశ్వర్యంలో నుంచి వెళ్ళిపో అంటాడు కోపంగా. అనసూయం గారు బాధపడుతూ బాబుని చూసి వెంటనే వెళ్ళిపోతానంటుంది కదా కళ్యాణ్, ఒక్కసారి చూడనివ్వరా అంటుంది. నువ్వు మాట్లాడుకు గ్రాని, ఇప్పుడు ఒక్కసారి అని మాట్లాడుతుంది, కానీ తర్వాత నా కొడుక్కి దగ్గరవుతుంది. బాబు మీద తనకున్న ప్రేమని మొదట్లోనే తుంచేయాలి అని మైథిలి వైపు చూసి మర్యాదగా చెప్తున్నాను మైథిలి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. లేదు కళ్యాణ్, బాబుని చూడకుండా నేను వెళ్ళలేను, నువ్వు కాదన్నా సరే నేను ఈరోజు బాబుని చూసే ఇక్కడి నుంచి వెళ్తాను అంటుంది మొండిగా. నీ మాటలతో నాకు కోపం తెప్పించకు మైథిలి, బాబుని నువ్వు చూడడం అనేది జరగని పని. ఇక్కడి నుంచి నీకు నువ్వుగా వెళ్తావా లేదా సెక్యూరిటీతో నిన్ను బయటికి గెంటించమంటావా అని కోపంగా అడుగుతాడు. ఇంతలో పైనుంచి బాబు ఏడుపు వినిపిస్తుంటుంది. మైథిలి ఆ ఏడుపు విని ఆగలేక నా బాబుని చూడకుండా నేను వెళ్ళలేను అని మొండిగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళబోతుంటుంది. మైథిలి తీరికి కళ్యాణ్ ఇంకా కోపం తెచ్చుకొని తన చెయ్యి పట్టుకొని కిందికి గుంజుతూ చెప్తున్నా నీకు కాదా, మా ఐశ్వర్య నీళ్ళ నుంచి వెళ్ళిపో అని తన చేయి పట్టి గుంజుకొని బయటికి తీసుకొస్తుంటాడు. ప్లీజ్ కళ్యాణ్, బాబుని చూడనివ్వు అని కళ్యాణ్ చేని విడిపించుకోవాలని చూస్తుంటుంది. నువ్వు కూడా ఎందుకురా అంత మొండి చేస్తున్నావు, ఒక్కసారి చూడనివ్వు కళ్యాణ్ అంటూ అనసూయం గారు కూడా వాళ్ళ వెనుక వస్తుంటుంది. కానీ కళ్యాణ్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మైథిలిని బలవంతంగా బయటికి లాక్కొని వస్తుంటాడు. అది చూసి సెక్యూరిటీ గేటు తీస్తాడు. కళ్యాణ్ కోపంతో విసురుగా మైథిలిని గేట్ బయటికి గెంటుతాడు. మైథిలి కాస్త దూరంలో వెళ్ళి కింద పడి కన్నీళ్ళు పెట్టుకుంటూ కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. ఈవిడ గారిని ఇంకెప్పుడైనా గేటు దాటి లోపలికి పంపించుకు సెక్యూరిటీ అంటాడు. సెక్యూరిటీ భయపడుతూ అలాగే సార్ అని గేట్ వేస్తుంటాడు. మైథిలి పరిస్థితికి అనసూయం గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ మనవడి మాటకి ఇక ఎదురు మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. బయట మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా చూస్తుండగానే పదాగ్రాని అంటూ అనసూయం గారి భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకెళ్తుంటాడు. అనసూయం గారు వెనుకగా చూసి బాధపడుతూ మనవడితో కలిసి లోపలికి వెళ్తుంటుంది. మైథిలి గేటులో నుంచి వెళ్తున్న వారిని చూస్తూ
పైకి లేచి ఐశ్వర్య నిలయం అని నేమ్ బోర్డు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ నిరాశగా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటుంది. కళ్యాణ్ లోపలికి వచ్చి ఏడుస్తున్న బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ముద్దు చేస్తుంటాడు. అనసూయమ్మ గారు మాత్రం బాధపడుతూ కూర్చుండిపోతుంది. నైట్ 11 అవుతుంటుంది. కళ్యాణ్ పక్కన నిద్రపోతున్న బాబు లేచి ఒక్కసారిగా ఏడవటం మొదలు పెడుతుంటాడు. బాబు ఏడుపు విని కళ్యాణ్ కంగారుగా లేచి, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటూ బాబుని ఒడిలోకి తీసుకునేసరికి బాబు ఒళ్ళు జ్వరంతో కాలుతుంటుంది. ఎపిసోడ్ బాగా ఎమోషనల్ అయిపోయింది కదా. అసలు ఈరోజు ఎపిసోడ్ మీకు చూస్తుంటే ఈ ఐశ్వర్య నిలయం గురించి మైథిలికి ఎప్పుడు తెలుస్తుందా, ఆ ఇంటి వారసురాలు మైథిలి అని ఎప్పుడెప్పుడు బయటపడుతుందా అని మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మరి అవునా కాదా అనేది కామెంట్స్లో తెలియచేయండి. ఇక ఆ మూమెంట్స్ కూడా రావడానికి దగ్గరలోనే ఉంది. సో ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.